ఎవరు కూడా క్లెయిమ్ రిజెక్షన్ ని ఫేస్ చేయాలని కోరుకోరు. కానీ కొన్నిసార్లు సింపుల్ గా అనిపించే క్యాష్లెస్ క్లెయిమ్స్ కూడా ఒక ఫ్యామిలీకి డౌట్స్, డిలేస్ అండ్ హెల్ప్లెస్నెస్ గా మారుతాయి. సో పాలసీ క్లాజెస్ పిక్చర్ లోకి వస్తాయి. అప్పుడు దాంతో పాటు డేట్స్ ని కూడా క్వశ్చన్ చేస్తారు అండ్ క్లెయిమ్ అప్రూవల్స్ కూడా హ్యాంగింగ్ లో పడిపోతాయి. కానీ ప్రతి డీటెయిల్ కి ఒక స్టోరీ ఉంటుంది. అలాంటి చిన్న డీటెయిల్స్ టఫ్ క్లెయిమ్స్ టైంలో ఒక క్లెయిమ్ సెటిల్ అవుతుందా లేదా రిజెక్ట్ అవుతుందా డిసైడ్ చేస్తుంది. హలో ఎవ్రీవన్, నేను అజిత్. వెల్కమ్ టు డిటో ఇన్సూరెన్స్. ఈ రోజు ఒక రియల్ కేస్ ని షేర్ చేస్తాను. ఒక షోల్డర్ సర్జరీ, అది కూడా 2 సార్లు క్లెయిమ్ రిజెక్ట్ అయింది. 3ోసారి కూడా ఇన్వెస్టిగేషన్ జరిగింది అండ్ టైమ్ లైన్ ని క్వశ్చన్ చేశారు. సో ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్ ఏమో అని సస్పిషన్ కూడా ఉంది. కానీ మేము ఆగలేదు, ఎందుకంటే ఆర్ ప్రామిస్ ఇస్ సింపుల్. డిటో దగ్గర పాలసీ పర్చేస్ చేసిన కస్టమర్స్ కి పర్చేస్ వరకే కాదు, ఈవెన్ క్లెయిమ్ సెటిల్మెంట్ టైంలో కూడా సపోర్ట్ ప్రొవైడ్ చేస్తామని ముందే ప్రామిస్ చేశాం. సో ఈ కేసులో కూడా అదే జరిగింది. నాట్ వన్స్, నాట్ ట్వైస్, 3 times ఎస్కలేట్ చేయాల్సి వచ్చింది ఈ సిచ్యువేషన్ ని అండ్ వి కెప్ట్ గోయింగ్. ఈ సిచ్యువేషన్లో క్లయింట్కి అర్జెంట్ షోల్డర్ డిస్లొకేషన్ సర్జరీ అయితే అవసరమైంది. బట్ క్యాష్లెస్ ట్రీట్మెంట్ తీసుకోవాలి అనుకున్నారు. అంటే మనము ఎలాంటి బిల్స్ పే చేయకుండా డైరెక్ట్గా ఇన్సూరర్ నుండే అప్రూవల్ తీసుకొని హాస్పిటల్ మనకి సర్జరీని అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో అప్ ఫ్రంట్గా పేషెంట్ ఎలాంటి అమౌంట్ పే చేయాల్సిన అవసరం ఉండదు. దానికోసం అవసరమైంది ప్రీ ఆథరైజేషన్. అంటే ఇన్సూరెన్స్ కంపెనీ ఒక ఆథరైజేషన్ ఇస్తుంది హాస్పిటల్కి, మేము మీకు బిల్ సెటిల్ చేస్తాము అని. కానీ మనం ఈ కేసులో మెడికల్ డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేశాక 3 yearsలో వచ్చిన రెస్పాన్స్ రిజెక్టెడ్. అంటే మనకి క్లెయిమ్ రిజెక్ట్ చేస్తున్నారు, అప్రూవ్ చేయట్లేదు అని చెప్పారు. సో రీజన్ ఏంటి అంటే డ్యూరేషన్ ఆఫ్ కండిషన్ ఈజ్ నాట్ క్లియర్, కుడ్ బి ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్. అంటే మనకి ఈ మెడికల్ కండిషన్ ఎప్పటి నుంచి వచ్చిందో ఇన్సూరెన్స్ కంపెనీ ప్రాపర్గా అసెస్ చేయలేకపోతుంది. మేబీ ఈ కండిషన్ మీరు పాలసీ తీసుకునే ముందే ఉందేమో అని వాళ్ళకి డౌట్. సో ఇది నాట్ పేయబుల్ అని అయితే చెప్పారు. సో మేము అనుకున్నాం ఏదో డాక్యుమెంట్ మిస్ అయి ఉంటుంది, అందుకని ఈ కన్ఫ్యూజన్ వచ్చింది అని. సో క్లియర్గా మళ్ళీ రీసబ్మిట్ కూడా చేసాం, మళ్ళీ అదే మెయిల్ రిజెక్షన్. సో ఇక్కడ కొంచెం కాంటెక్స్ట్ తీసుకుంటే మనం, ఇది ఒక కొత్త పాలసీ తీసుకొని కొన్ని మంత్స్ అయింది అంతే. అండ్ పాలసీ తీసుకున్న వెంటనే అంటే ఫస్ట్ ఫ్యూ మంత్స్ లో ఇమీడియట్ గా క్లెయిమ్ వస్తే ఇన్సూరర్ కి ఉండే ప్రైమరీ సస్పిషన్ ఏంటి అంటే ఇది ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్ అని. అంటే ఈ పర్సన్ కి ఆల్రెడీ ఈ మెడికల్ కండిషన్ ఉందా అని. సో ఒకవేళ ఉంటే మనం డిస్క్లోజ్ చేసిన వెంటనే వెయిటింగ్ పీరియడ్స్ అయితే ఇంపోజ్ చేస్తారు. Day 1 నుంచి అయితే కవరేజ్ ఉండకపోవచ్చు మన కండిషన్ కి. కానీ మా క్లయింట్ చెప్పింది ఏంటి అంటే ఈ ఇంజురీ బేర్లీ ఒక 1 month ముందు జరిగింది, బట్ పాలసీ కొన్ని మంత్స్ ముందు తీసుకున్నారు. అంటే ఇన్సూరర్ చెప్పిన ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్ కి మ్యాచ్ అవ్వట్లేదు. మేము ఈ సిచ్యువేషన్ లో ఇంకా కొంచెం డీప్ గా వెళ్ళడం స్టార్ట్ చేసాం. సో అప్పుడు మాకు తెలిసింది ఏంటి అంటే ఇన్సూరెన్స్ కంపెనీ డైరెక్ట్ గా క్రోనాలజీ ఎస్టాబ్లిష్ చేయలేకపోతుంది. అంటే ఎప్పుడు ఈ మెడికల్ ఈవెంట్స్ జరిగినాయో వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. వాళ్ళు దీన్ని ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్ గా కన్సిడర్ చేస్తున్నారు. ఇక్కడ చాలా మంది గివప్ చేస్తారు. అంటే వాళ్ళు క్లెయిమ్ సెటిల్మెంట్స్ కోసం ఇంకా ట్రై చేయరు, ఎందుకంటే ఆల్రెడీ 2 denials అయితే అయినాయి అండ్ 1 ఇన్వెస్టిగేషన్ ఇంకా కంటిన్యూ అవుతుంది అండ్ సర్జరీ కూడా పెండింగ్ లో ఉంది. కానీ మేము ఆపలేదు. సో ఈ టైంలో డాక్యుమెంట్స్ లో ఉన్న ప్రతి డీటెయిల్ ని కేర్ఫుల్ గా చూసాం అండ్ క్లయింట్ తో మాట్లాడిన కాల్ రికార్డింగ్ ని కూడా మళ్ళీ వినాల్సి వచ్చింది. అండ్ క్లయింట్ షోల్డర్ ఇంజురీ అయితే మెన్షన్ చేశాడు పాలసీ తీసుకునేటప్పుడు, కానీ డేట్ మిస్ మ్యాచ్ ఉంది. సెల్ఫ్ డిక్లరేషన్ చేస్తున్నప్పుడు ఇంజురీ 10th of August అయ్యిందని ఉంది, బట్ కన్సల్టేషన్ కాల్లో యాక్సిడెంట్ 20th of July అయ్యిందని ఉంది. సో ఇలాంటి డిస్క్రిపెన్సీస్ మన క్లెయిమ్ ని క్రష్ చేయొచ్చు, అంటే మన క్లెయిమ్ ని రిజెక్ట్ కూడా చేయొచ్చు. ఇలాంటి స్మాల్ సిచ్యువేషన్స్ లోనే ఇన్సూరర్ కి మనం ఛాన్స్ ఇస్తాం, ఇలాంటి ఇంజురీస్ ఆల్రెడీ పాలసీ ముందే జరిగినాయి, సో ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ అని. సో మేము అక్కడే ఆగకుండా క్లారిటీ కోసం వెంటనే క్లయింట్ కి అయితే కాల్ చేసాం. సో ఈ సిచ్యువేషన్ మొత్తం కామ్ గా క్లయింట్ కి ఎక్స్ప్లెయిన్ చేసాం. అప్పుడు తెలిసింది ఏంటి అంటే లీడ్ కి ఆల్రెడీ షోల్డర్ ఇంజురీ అయ్యింది, బట్ అది లెఫ్ట్ షోల్డర్. ఇప్పుడు మనం క్లెయిమ్ చేస్తుంది రైట్ షోల్డర్ కోసం. సో ఇది ఒక డిఫరెంట్ యాక్సిడెంట్ ఆల్ టుగెదర్. సో ఆనెస్ట్ కన్ఫ్యూజన్ అని చెప్పుకోవచ్చు. బట్ ఇన్సూరెన్స్ లో స్పెసిఫిసిటీ ఇస్ ఎవ్రీథింగ్. దాంట్లో మనము డేట్స్, ఏ సైడ్ ఇంజురీ జరిగింది, టైమ్ లైన్ ఏంటి, ప్రతి డీటెయిల్ మ్యాటర్ అవుతుంది. సో మేము ఆ మూమెంట్ లో వెంటనే ఇన్సూరర్ కి కాల్ ఫార్వర్డ్ చేయకుండా ముందు మా అండర్స్టాండింగ్ ని క్లియర్ అయితే చేసుకున్నాం. ఎందుకంటే వన్స్ ఎస్కలేట్ చేశాక దెర్ ఇస్ నో టర్నింగ్ బ్యాక్. సో ఈ టైంలో మేమైతే డాక్యుమెంట్స్ అన్ని ప్రిపేర్ చేసాం. ఫస్ట్ జరిగిన షోల్డర్ ఇంజురీకి, సెకండ్ జరిగిన షోల్డర్ ఇంజురీకి సంబంధం లేదు అని. ఇది ఒక ప్రిస్క్రిప్షన్ మాత్రమే కాదు, కంప్లీట్ కన్సల్టేషన్ పేపర్స్ మొత్తం అయితే అక్యుములేట్ చేసుకున్నాం. అండ్ ఈ టైంలో మేము డాక్టర్స్ తో కూడా అయితే టచ్ లోకి వెళ్ళాం, ఒకవేళ ఏమైనా లింక్ ఉందా ఫస్ట్ కండిషన్ కి సెకండ్ కండిషన్ కి అని. అండ్ కంప్లీట్ గా గైడెన్స్ అయితే తీసుకున్నాం. అండ్ ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్ కాదు అని ప్రూవ్ చేయాలి అంటే పేపర్ ట్రయల్ స్ట్రెంగ్త్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో సింపుల్ గా చెప్పాలి అంటే మీ పేపర్ డీటెయిల్స్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటాయో మీ క్లెయిమ్ సెటిల్మెంట్ సపోర్ట్ అంత స్ట్రాంగ్ గా ఉంటుంది. సో ఒకసారి డాక్టర్ నుంచి అంత కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మేమైతే ఇన్సూరెన్స్ కంపెనీకి ఇన్ఫార్మ్ చేసాం ఇది ఒక అన్రిలేటెడ్ మెడికల్ కండిషన్ అని. సో ఆ తర్వాత 24 hours నుంచి 48 hours స్ట్రెచ్ లో ఇన్సూరెన్స్ కంపెనీ కూడా మళ్ళీ ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేసింది. సో మా సైడ్ నుంచి ఈ టైంలో కంటిన్యూస్ ఈమెయిల్స్, కాల్స్ అండ్ ఇంటర్నల్ ఎస్కలేషన్స్ అయితే కంటిన్యూస్ గా చేసాం. అండ్ సీనియర్ మెడికల్ ఆఫీసర్స్ ని ముందుగా చెప్పినట్టే లూప్ లోకి కూడా తీసుకున్నాం, జస్ట్ టు ప్రూవ్ ద పాయింట్. ఈ టైంలోనే బోత్ సైడ్స్ హాస్పిటల్ కి అప్డేట్స్ ఇస్తున్నాం అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ క్లయింట్ ని కూడా ప్రతి స్టెప్ లో ఇన్ఫార్మ్ గా అయితే ఉంచాం. సో వన్స్ ఈ ఎస్కలేషన్ స్టార్ట్ అయిన తర్వాత 2.5 days లో అంటే 2.5 days లో 3 denials and
అండ్ కౌంట్లెస్ కాల్స్ అండ్ ఫైనలీ మెయిల్ వచ్చింది, ప్రీ ఆథరైజేషన్ అప్రూవ్డ్ అయింది అని. సో క్యాష్లెస్ సర్జరీకి మాకైతే గ్రీన్ లైట్ వచ్చింది. నో డిలేస్, నో అప్ఫ్రంట్ పేమెంట్స్. మనకి టోటల్ గా 6 days తర్వాత క్లయింట్ కూడా డిశ్చార్జ్ అయితే అయ్యాడు అండ్ క్లెయిమ్ మొత్తం ఇన్సూరెన్స్ కంపెనీనే సెటిల్ చేసింది, ఎలాంటి డిడక్షన్స్ లేకుండా, ఎలాంటి ఎక్స్ట్రా డాక్యుమెంటేషన్ లేకుండా. ఇదేమి మ్యాజిక్ ఏం కాదు, గివప్ చేయని మా స్టబర్నెస్. ఇన్సూరెన్స్ ఎలా ఆలోచిస్తారు అండ్ వాళ్ళు తీసుకొచ్చే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటో, క్లెయిమ్స్ టైంలో ఉండే రెడ్ ఫ్లాగ్స్ ఏంటో క్లియర్ గా మాకైతే ఐడియా ఉంది. సో ఆ ఇన్సైట్ తో మాకైతే ఇంకా కొంచెం వచ్చిన క్లారిటీ ఏంటి అంటే, ప్రతి చిన్న డీటెయిల్ కూడా ఇన్షూర్డ్ మెంబర్ కి పాట్ హోల్ లాగా అయితే మారుతుంది. అప్పుడు మనం ఫైట్ బ్యాక్ చేయడమే కాదు, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే క్లయింట్ కి క్లెయిమ్ సెటిల్మెంట్ కూడా చేయడం ముఖ్యం. ఇక్కడ ఇన్సూరర్ నేమ్ ఇంపార్టెంట్ అయితే కాదు, ఎందుకంటే ఈ సిచ్యువేషన్ ఏ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి పాలసీ తీసుకున్నా అయ్యే ఛాన్స్ ఉంది. పాయింట్ ఏంటి అంటే, ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అదే క్లయింట్ ఒక హార్ట్ ఫెల్ రివ్యూ అయితే పెట్టారు. అలాంటి మూమెంట్స్ లోనే మేము డిటోలో ఎందుకు క్లెయిమ్స్ టీమ్ ని బిల్డ్ చేసామో అర్థమవుతుంది. సో మీరు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు మీ ఫ్యామిలీకి కూడా ఇలాంటి మోస్ట్ స్టక్ సిచ్యువేషన్స్ లో స్ట్రాంగ్ బ్యాకప్ ఉండాలి. సో మీ క్లెయిమ్ కూడా ఒక లైన్ వల్ల స్టక్ అవ్వకూడదు అంటే డేట్స్, సైట్స్, ఫార్మ్స్, ఎవ్రీ డీటెయిల్ మ్యాటర్ అవుతుంది. ఒక్కరికే ఇది మొత్తం హ్యాండిల్ చేయడం కూడా ఈజీ కాదు, కానీ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అండ్ కరెక్ట్ పేపర్ వర్క్, దానితో పాటు కరెక్ట్ ఎస్కలేషన్ తో ఇన్సూరర్ డెసిషన్స్ కూడా రివర్స్ అవుతాయి. సో ఈ వీడియో వల్ల మీకు కూడా ఇన్సైట్స్ వచ్చినాయి అంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ క్లెయిమ్ స్టోరీలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే సేఫ్, హ్యాపీ ఇన్సూరెన్స్ హంటింగ్.